శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో అండి సినిమాకి గ్రామరు గ్లామర్ రెండు ఉండాలి. అవును, గ్రామర్ స్క్రీన్ ప్లే ఒక వైపు వెళ్తే గ్లామర్ కూడా కావాలి. ఎందుకంటే ప్రేక్షకులు అవును ఆ గ్లామర్ లేకపోతే కష్టం కదా. ఎంతసేపు డల్గా ఏముంది దానికోసం కాదు కదా. సో జీవితాన్ని ప్రతిబింబించాలి, ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి. సో దానికి హీరోయిన్ ఉంటారు కాబట్టి హీరోయిన్ తో పాటుగా ఇంకొకళ్ళు వస్తారు ఇంకా మోర్ గ్లామర్ కోసం ఐటమ్ స్టార్, ఐటమ్ సాంగ్. సో ఇంకా కొంచెం మసాలా తగలాలని చెప్పేసి అంటే ఇప్పుడంటే హీరోయిన్లు చేసేస్తున్నారండి. ఇప్పుడు అవును, ఇప్పుడు లేదు, ఇప్పుడు అక్కడ ఇది వరకు ఉండేవాళ్ళు. కరెక్ట్, వాళ్ళకి సపరేట్ సెక్షన్ ఉండేది. అలా చెప్పుకోదగిన వాళ్ళలో జ్యోతిలక్ష్మి గారు. జ్యోతిలక్ష్మి గారు సేమ్ మనం కొన్ని క్యారెక్టర్స్ అనుకుంటాం అప్పుడప్పుడు. ఈ సినిమాలో ఆ పోస్టర్ చూసి ఈ సినిమాలో రేలింగ్ గారు ఉన్నారా, వెళ్దాం పదా, లేకపోతే ఈ సినిమాలో పలానా బ్రహ్మానందం గారు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒకళ్ళు చూసి జ్యోతిలక్ష్మి కోసం అడిగారండి. ఇక్కడ కూడా పాట డిస్ట్రిబ్యూటర్స్ జ్యోతిలక్ష్మి పాట ఉంటేనే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామన్న సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్, మీరు నమ్ముతారో నమ్మరు. కొన్ని సినిమాల్లో ఫైట్స్ ఉన్నాయి, మస్ట్ అండ్ షుడ్ గా మీరు జ్యోతిలక్ష్మి పెట్టాల్సిందే అనేది. అదే తర్వాత ఇది వరకు డబ్బింగ్ చేయడానికి కూడా ఇతర లాంగ్వేజ్ వాళ్ళు డబ్బింగ్ చేయడానికి వస్తారు కదా మన తెలుగు పిక్చర్లు. జ్యోతిలక్ష్మి ఉంటే కొనేసేవాడు, అలా చేసేవాడు అంటండి. ఏమండి తర్వాత ఈవిడ ఎంత శృంగారతారగా పేరు పొందిందో అంత సాంప్రదాయబద్ధంగా జీవితాన్ని గడిపిందండి. అది చెప్పుకోవాల్సింది. ఫస్ట్ రిజిస్టర్ చేయాల్సింది అది. జ్యోతిలక్ష్మి మనం అనుకుంటాం కానీ మీద ఉన్న వ్యక్తుల్ని బయట కంపేర్ చేయకూడదండి. అయితే అంత సంప్రదాయబద్ధంగా అంత మర్యాద పూర్వకంగా భర్తతోటి కూతురుతోటి జీవితాన్ని గడిపిన నటిమణి అంటాను జ్యోతిలక్ష్మి గారు. ఏమండి జ్యోతిలక్ష్మి గారికి ఇంకో మా చెల్లెలందు కూడా అది చెప్పాలి మాట. తర్వాత చెప్తాం. జయమాలి గారు ఉన్నారు. జయమాలి గారు ఇప్పుడు చెల్లెలే, ఆఖరి చెల్లెలు. శాంభవి రామరాజన్ కూడా సినిమాకి సంబంధించిన ఆయనే. అది సినిమా నిర్మాతలుగా పార్ట్నర్షిప్లో ఉంటాడు, డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడు. ఆయన సంబంధించిన వాళ్ళే. ఈవిడ శాంభవి వెంకటేశ్వర స్వామి భక్తురాలు. ఏమండి ఈ దంపతులకి పుట్టిన మొదటి కూతురు జ్యోతిలక్ష్మి కాదు, అసలు ఆ వెంకటేశ్వర భక్తురాలుగా అలివేలు మంగ తయారని పెట్టారు ఫస్ట్ పేరు. ఆ తర్వాత ఆ పేరునే తీసుకెళ్లి జ్యోతిలక్ష్మి తర్వాత చెప్తానండి. ఇప్పుడు వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ అండి, ఏది వీళ్ళ బిజినెస్ ఏంటి, ఏది సినిమాల్లో పార్ట్నర్షిప్ లో చేస్తూ ఉన్నాడు. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం సినిమా అండి. ముందు వీళ్ళ వంశవృక్షం చెప్పాలి. నంబర్ 1 ఈవిడ వీళ్ళ మేనత్త జ్యోతిలక్ష్మి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జ్యోతిలక్ష్మి గురించి చెప్తా ఫస్ట్. ఆ తర్వాత మిగతా వాళ్ళని గురించి తర్వాత చెప్తాం. జ్యోతిలక్ష్మి మేనత్త ధనలక్ష్మి 1945 నుంచి ఒక మహానటి ఆవిడ. చాలా సినిమాల్లో చేసింది. అంటే హీరోయిన్ దగ్గర నుంచి ఒక దాదాపుగా 45-50 సినిమాల్లో చేసి సపోర్టింగ్ రోల్స్ వరకు ఆవిడ ధనలక్ష్మి. పాపులర్ తమిళ స్టార్, మనకు తెలుగు తెలియదు ఏమండి ధనలక్ష్మి. తర్వాత టిఆర్ రాజకుమార్ అని ఈవిడికి ఒక మేనత్త కూతురు. టిఆర్ రాజకుమార్ అంటే మెడ్రాస్లో పాండి బజార్లో రాజకుమార్ థియేటర్ ఉంది. ఆనాటి డ్రీమ్ గర్ల్ ఈవిడ టిఆర్ రాజకుమార్ అంటే. ఆవిడ మహానటి. ఎంజీఆర్ శివాజీ తోటి జమినీ గణేశన్ తోటి నటించిన మహానటి. అప్పటి డ్రీమ్ గర్ల్ కరెక్ట్గా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాగా ఉంటారు అది చూస్తే. రాజకుమార్ టిఆర్ రాజకుమారి చూస్తే ఏమండి ఆవిడ వీళ్ళకి బంధువే. ఏమండి తర్వాత మనకి తమిళ్లో దాదాపు ఎంజీఆర్ శివాజీ గణేశన్ తోటి చాలా పిక్చర్లు డైరెక్ట్ చేసిన టిఆర్ రామన్న గారు వీళ్ళ బంధువే. టిఆర్ రామన్న గారు ఏమండి అన్నయ్య అవుతాడు ధనలక్ష్మికి, వీళ్ళకి మామ అవుతాడు, మేనమామ అవుతాడు. ఆయన తెలుగు పిక్చర్ కూడా డైరెక్ట్ చేశాడు ఎన్టీఆర్ని. ఇంటికి దీపం వెళ్ళాలి. ఎవరికి ఎవరు కాపలా బంధాలన్నీ నీకేలా, ఈ బంధాలన్నీ నీకేలా, ఇలాంటి పిక్చర్లు తీసిన
టిఆర్ రామన్ గారు అంటే సెంటిమెంటల్ పిచ్చి శివాజీ గణేష్తో ఎక్కువ సినిమాలు తీశారు, Okay. ఎంజీఆర్ తోటి కూడా. అంటే ఎంత పెద్ద డైరెక్టరో మీరు ఆలోచించుకోండి. టిఆర్ రాజకుమారి, టిఆర్ రామన్న, వీళ్ళందరూ మొత్తం ఫ్యామిలీ అంతా సినిమా ఫ్యామిలీ. ఈ ధనలక్ష్మి గారి భర్త కూడా ఒక డిస్ట్రిబ్యూటర్, పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, అన్ని చెట్టియార్ గారు ఆయన కూడా. కానీ నాకు ఇప్పుడు ఒక డౌట్ అండి, మొత్తం సినిమా ఫ్యామిలీ కదా, ఈవిడ ఈ రూట్ లో ఎందుకు వచ్చారో అర్థం కావట్లా. ఏ రూట్ కి? అంటే ఒక ఐటమ్ సాంగ్స్ కి పరిమితం. అప్పుడు హీరోయిన్ గా ఐటమ్ సాంగ్స్ కోసం రాలేదండి, ఐటమ్స్ కోసం అలా వచ్చింది అలా సడన్ గా. ఓకే ఓకే. ఇప్పుడు ఏది ఎప్పుడు ఎలా జరుగుద్దో మనం చెప్పలేమండి. ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఇది చేయండి అని అంటే ఆర్టిస్ట్ అయిపోతారు. ఇప్పుడు చూడటానికి వచ్చిన వాళ్ళు వచ్చింది అనుకోండి, అలాగే వచ్చిన వాళ్ళే ఈ జ్యోతిలక్ష్మి కూడా. చెప్తాను ఏమండి. కానీ జ్యోతిలక్ష్మి తల్లిదండ్రుల దగ్గర పెరగల. ఈ ధనలక్ష్మి అనే ఆవిడ పెంపకానికి తీసుకెళ్ళింది. వీళ్ళు అక్క చెల్లెలు ఎంతమంది అండి? ఎవరండి వీళ్ళు అక్క చెల్లెలు ఎంత? జ్యోతిలక్ష్మిగా 8 మొత్తం టోటల్. ఆఖరి జయమాలిని. ఓకే. 4 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు, ఈవిడ ఒకటి జయమాలిని. మొత్తం జ్యోతిలక్ష్మి 4 చెల్లెళ్ళు, ఆఖరమ్మ జయమాలిని, 3 తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 8 సంతానం. సో మొత్తానికి ఏమన్నారంటే ఆవిడ అందరూ కొంతమంది పుట్టిన తర్వాత ఈ ధనలక్ష్మి నీకు ఇంతమంది ఉన్నారు కదా, నేను పట్టుకుపోతానని చెప్పేసి ఈవిడ పట్టుకెళ్ళి ఎక్కడ మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోద్దని చెప్పేసి దూరంగా తీసుకెళ్ళిపోయింది ధనలక్ష్మి గారు. దూరంగా తీసుకెళ్ళి పెంచింది. వీళ్ళతో కాంటాక్ట్ పెట్టల. అందుకే జయమాలికి జ్యోతిలక్ష్మి గారికి గొడవలు అంటారు చూసారా, కాంటాక్ట్ చేయనివల. ఇక్కడ ధనలక్ష్మి గారు ఎవరో పెంచిన తల్లి ఒరిజినల్ గా మేనత్త, కానీ పెంచిన తల్లి. ఏమండి అయిపోయిన తర్వాత 5వ సంవత్సరంలో ధనలక్ష్మి గారు షూటింగ్ తీసుకెళ్తా ఉండేవారు. 5వ సంవత్సరం వచ్చేంత వరకు పాలు తాగుతున్న, పాలు వదిలిపెట్టాల. ధనలక్ష్మి గారి గురించి చెప్పాలంటే ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఈవిడ హీరోయిన్గా 1936లో హీరోయిన్ అయింది ఫస్ట్ పిక్చర్. ఓకే. వసంత సేన అనే పిక్చర్లో. 1936 తీసుకుంటే ఎంజి రామచంద్రన్ కూడా 1936లో ఫస్ట్ పిక్చర్ చేశాడు. 1936లో ఎంజి రామచంద్రన్ కూడా ఫస్ట్ పిక్చర్లో యాక్ట్ చేశాడు. తర్వాత ఈ ధనలక్ష్మి గారు కేవి మహాదేవన్ గారి గురువు నాదస్వరం నేర్చుకున్నారని చెప్పాము ఇదివరకు. కేవి మహాదేవన్ గారి గురించి చెప్పినప్పుడు రాజరత్నం గారి దగ్గర నాదస్వరం నేర్చుకున్న నాదస్వరం విద్వాన్ ఆయన సంగీతంలో. ఏమండి ఆయన దగ్గర ఆయన హీరోగా చేస్తున్న సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా చేసింది ధనలక్ష్మి. ఆయన హీరో. అది మ్యూజికల్ పిక్చర్ అది. ఏమండి ఇది ఇన్ని విశేషాలు ఉన్నాయి వీటికి. ఏమండి తర్వాత ఆ రాజరత్నం గారి హీరోగా సినిమా చేసేసింది. ఆ సినిమా చేసేసిన తర్వాత అప్పుడు ఈ జ్యోతిలక్ష్మి తెచ్చి పెంచుకుంది ఈవిడ. పెంచుకున్న తర్వాత 5వ సంవత్సరం వచ్చినప్పుడు ఆ పాలు ఎంతసేపు పాలు తాగటం, పాలు లేదని బయటకు తీసుకెళ్ళినారు. ఇదేమన్నా డైవర్ట్ చేద్దామని షూటింగ్ తీసుకెళ్ళేది ఈవిడ. చాలా ప్రేమగా పెంచుకుంది. జ్యోతిలక్ష్మి అని పేరు పెట్టింది ఆవిడే. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా అంటే, మళ్ళీ మర్చిపోతాను నేను, అలివేలు మంగతాయారని ఇష్టం అని చెప్పానుగా పేరు, మళ్ళీ జయమాలిని పెట్టుకుంది ఆ పేరు తల్లి శాంభవి. ఈవిడ వెళ్ళిపోయింది, పంపకానికి వెళ్ళిపోయింది, ఇంకా ఈ పేరు తీసుకెళ్లి జయమాలిని పెట్టుకుంది. అక్కడ కూడా లేదు, ఆవిడ కూడా మార్చారు. ఆవిడ కూడా మార్చేశారు, జయమాలిని అని పెట్టారు. అదే కరెక్ట్. ఏమండి ఇది అయిన తర్వాత ఈ పాలపేక ఇస్తానంటే, పాలపేక తీసేస్తే నీకు అక్కడ డ్యాన్స్ చేయిస్తాను అక్కడ అని సెట్లోనే కదా జరిగేది. అని చూడు ఎంత బాగుందో, ఎంత బాగా చేస్తున్నారో డ్యాన్సులు అని అది చూపించాడు ఆయన. చూపించేటప్పటికి ఈవిడికి చిన్నపిల్లకి ఎంతైనా పెడతామంటే ఇది ఉంటుంది కదా, ఆ చిన్నపిల్ల దీంట్లో ఈవిడికి కూడా ఆ సినిమా పట్ల ఒక చిన్నప్పటి నుంచి వచ్చేసింది, సినిమాలో యాక్ట్ చేయాలని ఇదని. అంటే ఆలోచన ఉండకపోవచ్చు, కానీ అట్రాక్షన్ ఉంది. అప్పుడు ఎంజీఆర్ సినిమాలో ఒక చిన్న డ్యాన్స్ సీక్వెన్స్ చేయించాడు. అప్పటికి డ్యాన్స్ నేర్చుకుంటుంది ఆవిడ. ఏమండి ఆ తర్వాత వీళ్ళకి కూడా ఈ ధనలక్ష్మి గారికి కూడా దేవదాసి అనే పేరుంది. సంగీత కుటుంబం వీళ్ళది. దేవదాసి పేరు ఈ హీరోయిన్ అయిన తర్వాత మారిపోయింది.
ఓకే. దేవదాసి అనే పేర్లు వీళ్ళు వాళ్ళకే గుళ్ళో ఇచ్చేయటానికి అది చేయడానికి పనికొస్తారు. దేవదాసులు సంగీతం చేయడానికి డ్యాన్స్ చేయడానికి అని చెప్పి వస్తారు. వాళ్ళే హీరోయిన్లు అయ్యారు ఇక్కడ. వాళ్ళు ఏమండి ఆ పేరు మార్చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుని తర్వాత సంసారం చేసి అదంతా మారిపోయింది. పిల్లల్ని పెంచుకుని ఇలాగ వీటి వల్ల ఆ పేరు నుంచి మార్చగలిగారు వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళ రిలేషనే కదా, వీళ్ళకి కూడా అదే అవుద్దిగా, వర్తిస్తుందిగా. వీళ్ళకి కూడా వర్తిస్తుంది. అది వాళ్ళకి రాలా పేరు, ఇక్కడ వీళ్ళకి వచ్చేసింది. వీళ్ళకి వచ్చి వాళ్ళు అదే, కానీ వాళ్ళు వేరే విధంగా వెళ్ళిపోయారు కాబట్టి, వ్యాపార విధంగా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి వర్తించదు. పైగా వీళ్ళు కూడా మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ అయిన తర్వాత మారిపోయింది మొత్తం. ఇక ఆ ప్రసక్తి లేదు. మనం మూలాలు చెప్పాలి కాబట్టి మూలం చెప్తున్నా నేను. ఒకసారి చెప్పుకోవాలి కాబట్టి. ఇంచేతంటే వాళ్ళు ఎలా మార్చుకుంటారు, వాళ్ళు కష్టపడి, వాళ్ళు కళాకారులుగా ఎంత కష్టపడి ఎంత చేస్తారు అని చెప్పడానికి ఉదాహరణగా నేను చెప్తున్నాను నేను. అంచేత మనం ఏదైనా మార్చుకోవచ్చు. కొన్ని అటు జరుగుతాయి, కొన్ని ఇటు జరుగుతాయి సార్ మనం చెప్పేటప్పుడు. ఏమండి తర్వాత ఇక ఈ శివాజీ ఫస్టే ఎంజీఆర్ తోటి శివాజీ గణేశన్ తోటి యాక్ట్ చేసింది ఈవిడ జ్యోతిలక్ష్మి గారు. ఆ తర్వాత పెరియేడత్తు పెండ అనే సినిమాలో నాగేష్కి జోడీగా యాక్ట్ చేసింది. అక్కడ నాగేష్ జోడిగా యాక్ట్ చేసింది. అక్కడ ఏది 12-13 ఏళ్ల వయసులో నాగేష్ జోడిగా యాక్ట్ చేసిన తర్వాత ఇక తెలుగులోకి వచ్చేటప్పుడు పుణ్యవతి ఎన్టీఆర్ గారి సినిమా. అందులో హరినాథ్ గారు కూడా ఉంటారు. హరినాథ్ గారు పక్కన జోడిగా వేసింది. చేస్తే అక్కడ అదే డ్యాన్స్ సీక్వెన్స్లో, ఆ డ్యాన్స్ సీక్వెన్స్లో వేస్తే అక్కడ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగా కుదిరింది. హరినాథ్ గారితో పెద్దక్కయ్య అనే సినిమా చేసింది. అక్కడ విపరీతమైన ఈ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుండి హరినాథ్ గారికి దీనికి శృంగారతారగా పేరు వచ్చేసింది పెద్దక్కయ్య సినిమాలు. వాళ్ళిద్దరు కాంబినేషన్స్ బాగా వచ్చింది. ఇక మీరు అడిగారు కదా మన ఇది ఈ డ్యాన్స్ ఎలాగ వచ్చిందని. తర్వాత అంతకుముందు ఒక మలయాళంలో ఎప్పుడైనా ఎవరైనా సరే మలయాళం టచ్ చేయకుండా ఎవరు రాలేదు. ఏ హీరోయిన్ కానివ్వండి, ఏ ఆర్టిస్ట్ కానివ్వండి, మలయాళంలో మంచి క్యారెక్టర్లు దొరుకుతాయి. హీరోయిన్గా చేసింది అక్కడ మలయాళంలో. దానికి అవార్డు కూడా వచ్చింది. ఇది సాక్రిఫైసింగ్ క్యారెక్టర్ చేసింది జ్యోతిలక్ష్మి. కానీ అక్కడ ఒక టిపికల్ కథలు ఉంటాయి అవి. అవన్నీ అక్కడ అంచేత అక్కడ ఎక్కువ సినిమాలు చేయలేదు. హీరోయిన్గా అవకాశం వచ్చినా కూడా అక్కడ ఇదేంటే న్యాచురల్ సహజసిద్ధంగా ఉంటాయి అక్కడ అన్ని పర్సనాలిటీలు అక్కడ. ఇక్కడ ఈ తెలుగులోకి వచ్చేటప్పటికి పుణ్యవతి చేసింది. కానీ దానికంటే ముందు పెద్దక్కయ్య రిలీజ్ అయింది హరినాథ్ తోటి. వాడు మంచి సాంగ్స్ మంచి ఇదిగా ఉంటుంది, ఎక్స్పోజర్ బాగా ఇది ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ బాగా కుదిరింది హరినాథ్ గారికి. దాంతో ఒక ఇది వచ్చిన తర్వాత ఇదే లోకం అనే సినిమా చక్రవర్తి గారు మ్యూజిక్ చేశారు ఫస్ట్, శోభన్ బాబు సినిమా. దాంట్లో 2 డ్యాన్స్ సీక్వెన్స్లు ఉంటాయి. అంటే ఒకే పాట 2 గెటప్లో చేస్తుంది. ఒక చోట గుడిలో చేస్తుంది, ఒకచోట నాగభూషణం దగ్గర మామూలు ఈ గెటప్లో చేస్తుంది, లంగా గెటప్లో. గుడి వెనక నా స్వామి గుర్రం ఎక్కి వచ్చాడు అంటాడు. ఒక గుడిలో ఒక లిరిక్కు, ఇక్కడ ఒక లిరిక్కు. దాంతో ఇక ఐటమ్ సాంగ్ కింద ఇది వచ్చేసింది. ఫస్ట్ సంగీతం ఫస్ట్ దీనికి పేరు వచ్చింది, విపరీతమైన పేరు వచ్చింది. ఇది చేస్తుండగా రిక్షాకారన్ ఎంజీఆర్ సినిమాలో ఫస్ట్ ఐటమ్ సాంగ్ చేసేసింది ఇవన్నీ చూసిన తర్వాత. ఇక తర్వాత ఇక మీకు చెప్పేదా ఉంది, లే 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 నా రాజా లే 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 ఏ సినిమా ప్రేమ్ నగర్ ఇలాగా. ఇక దీంట్లో రిక్షాకారంలో చేయటంతో ఇక డాన్సింగ్ స్టార్ కింద వచ్చేసారు. తర్వాత బొబ్బిలిపుల్లో సుబ్బారావు అని చేసింది ఏమండి. ఆ తర్వాత ఇక ఎంత క్రేజ్ అంటే ఇక ఈ కృష్ణ గారితో వచ్చేటప్పటికి కృష్ణ గారి సినిమాలన్నీ యాక్షన్ సినిమాలే. పగ సాధిస్తా ఇలాంటి సినిమాలన్నీ ఉన్నాయి. ఆ యాక్షన్ సినిమాల్లో చేసేటప్పటికి ఆయన ఈవిడ్ని వ్యాంప్ క్యారెక్టర్ కింద కూడా చేసి మోసగాళ్ళకు మోసగాడు, మంచివాళ్ళకు మంచివాడు,
ఇలాగ హంతకులు వస్తున్నారు జాగ్రత్త, ఇలాంటి సినిమాలన్నింటిలోనూ కూడా క్యారెక్టర్లు చేసేసింది. తర్వాత ఈవిడ హీరోయిన్గా పెట్టి కొరడారాయణ అనే సినిమా తీశారు. హీరోయిన్ హీరోయిన్ అంటే ఇది మన మెయిన్ పగ తెచ్చుకోవటాలు, విలన్స్తో పోట్లాటాలు, ఇవన్నీ అంటే యాక్షన్ సినిమా. యాక్షన్ హీరోయిన్గా కొరడారాయణ అనే సినిమా తీశారు. ఈ సినిమా ఇక వరుస సినిమాలు చేశారనమాట. ఇక అటు ఇటు కాదు, ఏది కావాలంటే అది చేస్తున్నారు. నా సినిమాలో కూడా జ్యోతిలక్ష్మి సాంగ్ ఉంది, నేను తీసిన సినిమాల్లో కూడా. ఏమండి ఇలా వస్తుండగా ఇప్పుడు ఈ కృష్ణ గారి సినిమాలు చేస్తున్నప్పుడు ఈవిడికి టర్నింగ్ పాయింట్ ఈ కృష్ణ గారి సినిమాలే. కృష్ణ గారి సినిమాలు చేస్తూ ఎక్కువగా స్వామి గారు, విఎస్ఆర్ స్వామి, దేవరాజు గారు అని కెమెరామెన్ ఉండేవాడు, స్పీడ్ కెమెరామెన్. యాక్షన్ సినిమాలకి ఎక్కువ చేస్తూ ఉంటాడు. దేవరాజు గారికి 2 బ్రదర్స్, సాయి ప్రసాద్, విజయ్ అని. వాళ్ళిద్దరూ దేవరాజు వెనకాలే కెమెరా అసిస్టెంట్గా చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ హీరోయిన్లు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఏం చేస్తారంటేనండి, ఎక్కువ వాళ్ళ ఫోకస్లు, వాళ్ళ లైటింగు అందంగా కనపడటానికి కెమెరామెన్స్తో బాగా ఇది చేస్తుంటారు. నన్ను బాగా చూపించండి, నా బాగా చూపించినట్టు. అంటే లైటింగు ఏ సైడ్ నుంచి వేస్తే అందంగా కనపడతారు ఏంటనేది, ఆ బ్రైట్నెస్కి, ఆ లో కీ లైట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. సో జ్యోతిలక్ష్మి గారికి అతి శ్రద్ధగా చేశారు దేవరాజ్ బ్రదరు, సాయి ప్రసాద్. ఎక్కువ ఇలా చేస్తూ ఉంటారు కదా, ఆ చేసినప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇచ్చేదంటే కొంచెం మాట్లాడేది వాళ్ళతోనే, కెమెరామెన్ తోటి, అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. తప్పుడు అలాగా వాళ్ళు కృష్ణ గారి సినిమా వరుసగా చేసేటప్పుడు 7-8 సినిమాలు చేసేటప్పటికి సాయి ప్రసాద్ గారి బిహేవియర్ నచ్చింది వీళ్ళకి. జ్యోతిలక్ష్మి గారి ఆ తర్వాత జ్యోతిలక్ష్మి గారు మనం శృంగారతార అంటాం కదండి, ఆవిడ ఇంతవరకు డ్రెస్సు వేసినా కూడా షార్ట్ అయిపోయిన వెంటనే పక్కకి వెళ్ళిపోయి మొత్తం శాలువా కప్పుకొని ఆ కుర్చీలో కూర్చొని తన మాట్లాడుతుంది. ఈవిడ కానీ జయమాలు కానీ ఇద్దరు అవుతానండి. అంటే మనం వాళ్ళని చాలా ఇదిగా అనుకుంటాం కదా, సినిమాలో చాలా విచ్చలవిడిగా చేస్తారని అనుకుంటాం కదండి. తప్పు, రాంగ్. వాళ్ళు ఎంత మర్యాదగా ఉంటారంటే, ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటారంటారండి. ఆ సెట్లో చూస్తే తెలుస్తుంది. ఇమ్మీడియట్గా కూర్చొని ఎవరితో మాట్లాడదండి. గాసిపింగ్ కానీ, ఒకరితో వేస్ట్గా మాట్లాడడం కానీ, కల్పించుకుని మాట్లాడడం కానీ ఏమీ లేదు. తన పనేంటో తను చూసుకోవటం, తను వెళ్ళిపోవటం, షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిపోవటం. అలాగా వెళ్తుండగా ఈ సాయి ప్రసాద్ గారితో బాగా అండర్స్టాండింగ్ వచ్చింది. అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇది లవ్ స్టోరీ చెప్తున్నాను నేను. ఇప్పుడు జ్యోతిలక్ష్మి గారి సినిమా ఇది వెళ్ళిపోయింది అది, ఏమంటే ఇప్పుడు జీవితానికి వచ్చాను. వీళ్ళిద్దరూ అనుకున్నారు పెళ్లి చేసుకుందాం అనుకుని, అంటే ఈయన మంచిది సాఫ్ట్, సాయి ప్రసాద్ అనేవాడు సాఫ్ట్గా ఉంటాడు, ఎప్పుడు కూడా రఫ్గా ఉండడు. ఇంకా దేవరాజు అన్న ఇదిగా ఉంటాడు, కానీ దేవరాజు విజయ్ కానీ ఈ సాయి ప్రసాద్ అనేవాడు కొంచెం పెద్ద మనిషి తరహాగా బాగా వెల్ బిహేవ్డ్. ఆ వెల్ బిహేవియర్ నచ్చింది అతనికి కూడా. జ్యోతిలక్ష్మి గారు వెల్ బిహేవియర్ నచ్చింది. ఎందుకంటే చూస్తూ ఉంటారు కదా ఆవిడ వెళ్ళిపోవటం, ఎలా బిహేవ్ చేస్తారో వాళ్ళు, కుర్చీలో కూర్చోవటం, వాళ్ళు ఏది షార్ట్ అయిపోయిన వెంటనే ఫుల్గా కప్పుకొని ఆ సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఇతనికి నచ్చింది. ఇద్దరికి నచ్చిన తర్వాత ఒకసారి అనుకున్నారు మనం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందని. ఇద్దరు ఇళ్లలో చెప్పారు. సాయి ప్రసాద్ ఇంట్లో ఏం చెప్పారంటే, డ్యాన్స్ చేసేదాన్ని నువ్వేం చేసుకుంటావు, నువ్వు మన పరువు పోతే నువ్వు చేసుకోవద్దని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారంటే, ఆఫ్టర్ ఆడెవడో జీతగాడి పెళ్లి చేసుకుంటావు, నువ్వు తట్టుకోగలవు, అసలు నిన్నేం పోషిస్తాడు వాడు అని చెప్పేసి జ్యోతిలక్ష్మి ఇంట్లో చెప్పారు. అంటే ధనలక్ష్మి వాళ్ళు బాగా రిచ్ ఫీలర్స్ కదా. అయితే ఇక ఇద్దరు ఏం చేశారంటే ఇక డిసైడ్ అయిపోయారు, వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుందాం అని చెప్పేసి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఫస్ట్ పుట్టపర్తికి వెళ్ళారు. పుట్టపర్తి సత్యసాయిబాబా అంటే ఎవరో గుర్తుపట్టరు, ఇక్కడ కొంచెం ఎవరు ఆనవాళ్ళు ఉండదు మనకి, ఇక్కడ ఎక్కడ చేసినా కూడా మనం దొరికిపోతాం మనం అని ఆ ముసుగేసుకుని వేసుకుని పుట్టపర్తి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చుని, ఈవిడ చేతికి ఉంగరం ఉంది, ఒక వజ్రపు ఉంగరం ఉంది, అక్కడ తీసేసి ఆ రాయి తీసుకుని ఆ వజ్రాన్ని పగలగొట్టి పాలు తెమ్మంది. సాయి ప్రసాద్ పాలు తెచ్చాడు. 2 గ్లాసుల్లో పోసి 2 గ్లాసులు తెచ్చి ఆ వజ్రం పొడి వేసేసి
తాగబోతుంటే అప్పుడు ఆ భజన కార్యక్రమానికి జనాలందరూ వచ్చేసారు. ఆ. ఏది సత్యసాయిబాబా దీంట్లో భజన కార్యక్రమం చనిపోదాం అనుకున్నారు వీళ్ళు. చచ్చిపోదాం అనుకుని ఆ. తాగబోయే లోపల ఈ తాగితే మళ్ళీ ఇక్కడ డిస్టర్బెన్స్ అయిపోద్ది, ఈ భజనకి ఇదైపోద్దని మానేశారు. గబుక్కున ఆ గందరగోళానికి ఆ భజన చేసుకుంటూ వచ్చేటప్పటికి ఆ గ్లాసులు అలా పడేశారు. పడేసిన తర్వాత ఇక్కడి నుంచి ఏం చేశారంటే వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోయి మళ్ళీ బాంబే వెళ్ళిపోయారు చచ్చిపోదామని. బాంబేలో చచ్చిపోదాం అనుకున్నారు. బాంబేలో రూమ్ తీసి ఎక్కడ పుట్టపర్తి ఎక్కడ పుట్టపర్తి బాంబే వెళ్ళారు. బాంబేలో వెళ్ళేటప్పటికి ఇక ఈవిడ ఆనవాళ్ళు పట్టేసి నానా ఇది చేసేటప్పటికి ఇక జ్యోతిలక్ష్మి అంటే హిందీలో కూడా చేసింది, పాయల్కి జనకార్ అని హిందీ సినిమాలో కూడా చేసింది, బాగా డబ్బుడు సినిమాలు చేసేప్పటికి అక్కడ కుదరలా. అసలు ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకున్నారు, అసలు మనం ఎందుకు పారిపోవాలి, వెళ్దాం, ఎంత ధైర్యంగా పోట్లాడదాం, మనకేమన్నా మనం తప్పు చేస్తున్నామను, పెళ్ళే కదా చేసుకునేది, ఎందుకు చనిపోవాలి, పెళ్ళే కదా చేసుకునేది, వెళ్దాం, లెట్ us go to మెడ్రాస్ అన్నారు. మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చి ఇంటి అద్దె కోసం తిరిగితే ఎవరు అద్దెకి ఇల్లు ఇవ్వాల, పెళ్లి చేసుకున్నారు, ఇల్లు ఇవ్వాల. అంటే డాన్సింగ్ స్టార్ అంటే ఎంత ఇప్పుడు మనం సమాజం చూసే పద్ధతి. ఈవిడ ఆవిడ మనస్తత్వం గురించి ఎవరికి తెలుసు అంటే అసలు రియల్ లైఫ్ వేరు. ఎంత మంచివాళ్ళు అంటే విలన్స్ అందరూ మంచివాళ్ళు అండి, దాన ధర్మాలు చేసిన వాళ్ళు అండి. వీళ్ళందరూ సంప్రదాయబద్ధంగా అంటే హీరోయిన్స్ దెబ్బతిన్నారు తప్ప వీళ్ళందరూ కూడా మ్యారేజ్ విషయాల్లో సక్సెస్ అయ్యారండి. కాదు, వీళ్ళని సమాజాన్ని ఇప్పుడు హీరోల దగ్గరికి వెళ్తే వీళ్ళకి అర్థమవుతారు, హీరోలు అర్థమవుతారు, అంతే కదా. అవును, అందుకనే ఇంగ్లీష్ సామెత ఉందండి, నువ్వు అభిమానించేవాడిని ఎప్పుడు కూడా నువ్వు పర్సనల్ గా చూడకన్నారండి, దగ్గరికి వెళ్ళి చూడొద్దు అన్నారు, చూస్తే అభిమానించు, అంతే కదా. అచేత ఇలాంటివన్నీ ఉంటాయి. అదే ఏమండి, అంత సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుందండి. అంటే ఇప్పుడు జ్యోతిలక్ష్మి అనే ఆవిడకి కంప్లీట్ సంపాదన ఆవిడది, మొత్తం సంపాదించుకుని పెళ్లి చేసుకోవడానికి పెద్దల్ని గౌరవించాలనేది చూడండి. వీళ్ళు పెద్దల్ని గౌరవించి భయపడి వెళ్ళారు వాళ్ళు. అంటే పెద్దలకు గౌరవం ఇచ్చినట్టేగా వీళ్ళు, మా ఇంటి నేను సంపాదిస్తున్నాను అని విచ్చలవిడిగా వీళ్ళేం బిహేవ్ చేయలే, వాళ్ళని గౌరవించారు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఇందులో ఎవరు పెళ్లి చేసుకున్నా అది గౌరవించాలి. కాకపోతే ఏంటంటే కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే సర్లే మనం వెళ్ళిపోదాం, పెళ్లి చేసుకుని అక్కడే ఉందాం, కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకే ఇది వస్తుంది అని చెప్పేసి వచ్చి అద్దెకి ఇల్లు అడిగితే ఇవ్వలేదండి ఇల్లు. ఆ తర్వాత ఎక్కడో ఎవరి దగ్గర తీసుకుని ఒక ఇంట్లో ఉండి ఆ తర్వాత ఇల్లు కట్టుకుని మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు విపరీతంగా డాన్సులు సాంగ్స్ ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఈయన సినిమాలు కెమెరా అసిస్టెంట్గా కెమెరామెన్గా కూడా సినిమాలు ఈయన ఇద్దరు కష్టపడి పనిచేశారు. వీళ్ళిద్దరికి ఒక అమ్మాయి పుట్టింది. ఒక అమ్మాయి పుట్టితే జ్యోతి మీనా ఈ అమ్మాయి కదా. ఏమండి, ఇది అయిపోయిన తర్వాత ఈ జ్యోతిలక్ష్మి గారికి ఇది వచ్చి అందరూ హ్యాపీగా చేసుకుంటున్నారు. ఈ జ్యోతి మీనా పుట్టింది, కూతుర్ని శుభ్రంగా చూసుకుంటున్నారు, చదివించిన తర్వాత జ్యోతి మీనాకు కూడా 14 ఏటనో 15 ఏటలో ఒక మెడికల్ స్టూడెంట్తో పరిచయం అయింది. మెడికల్ స్టూడెంట్తో పరిచయం అయితే మాలాగే అనుకున్నారు కాబట్టి వాళ్ళు అప్పుడే పెళ్లి చేశారు. 16 ఏటనో 17 ఏటనో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన అతను డాక్టర్ అయ్యాడు. అతను డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఈ సంపాదనలో పడ్డారు కదా వీళ్ళు. జ్యోతిలక్ష్మి సంపాదనలో పడిన తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఈవిడ అప్పుడప్పుడు కళ్ళు తిరగటం, పడిపోవటం, కేర్ చేయలే. షూటింగ్లో ఉండేది, విపరీతమైన బిజీ. అసలు జ్యోతిలక్ష్మి సాంగ్ ఉందా లేదా అని అడిగి చేస్తున్నారని చెప్పాను కదా. అంచేత తమిళ్లోను ఇటు హిందీలోను ఇటు తర్వాత హిందీకి డబ్ అవ్వాలంటే జ్యోతిలక్ష్మి సాంగ్ చూసేవాళ్ళు ఇదివరకు, డబ్బింగ్ అవ్వాలంటే. అలాగా ఇది అయిన తర్వాత ఈవిడికి ఈ దాదాపుగా 70s నుంచి 80s దాటేంత వరకు ఈవిడ సూపర్ స్టార్ జ్యోతిలక్ష్మి. అప్పుడు ఎంటర్ అయింది జయమాలిని చెల్లెలు.
జయమాల దెబ్బ తగిలింది, సేమ్ ఫిజిక్, ఓకే సేమ్ డాన్స్, సేమ్ జ్యోతిలక్ష్మి పేరు మీద జయమాలకి పేరు వచ్చింది, మనం గ్రహించాలి. అవును, అంటే ఈవిడ జ్యోతిలక్ష్మి చెల్లెలని. చెల్లెలు ఇంకా ఈవిడ గ్రేస్ ఎక్కువ, గ్రేస్ ఎక్కువ, ఈవిడ ఎక్స్ప్రెషన్ ఎక్కువ. ఎక్స్ప్రెషన్ ఎక్కువ. ఏమండి జయమాలి ఆవిడ పర్సనల్. తర్వాత ఈవిడి ఫిజిక్ కూడా ఇట్లా ఉండేదండి. జయమాలది ఇంకా ఇట్లా ఉంటది. ఓకే ఓకే. ఏమండి ఈవిడిది ఇట్లా ఉంటది. రైట్ రైట్ రైట్. ఈవిడ ఫిజిక్, ఈవిడ డాన్సింగ్ కి పెర్ఫెక్ట్ మ్యాచ్ ఫిజిక్ జ్యోతిలక్ష్మి గారికి ఉంటుందండి. ఈవిడ నెగ్లెక్ట్ చేసిందండి. కళ్ళు తిరిగినా కూడా ఇంటికి పిలిపించి బ్లడ్ టెస్ట్, బీపీ టెస్ట్ అన్ని చేయించుకునేది. తర్వాత ఏదో డౌట్గా ఉంది నాకు, మీరు ఒకసారి మేజర్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి అని టెస్ట్ చేసినట్టు చెప్పాడంట. చేయించుకోవాలి. ఓకే. చేయించుకోకపోయిన తర్వాత 2006 సంవత్సరంలో ఎప్పుడు వచ్చేటప్పుడు ఇలాగ అంటే ఇక సినిమాలు తగ్గిపోయినాయి, హ్యాపీగా సంసారం చేసుకుంటున్నారు. ఈ భర్త ఇతను కెమెరాలో అసిస్టెంట్గా చేస్తున్నాడు. జ్యోతి మీనా కూడా 4-5 పిక్చర్లో ఈవిడ కూడా చేసింది, క్యారెక్టర్లు చేసింది, ఇచ్చేసింది. ఇలా చేస్తుండగా పెళ్లిళ్ళు కూడా చేసేసారు. పెళ్లి చేసుకుని హ్యాపీగా అనుకుంటున్నారు. ఒక పెద్ద ఇల్లుంటే అమ్మేసి తర్వాత చిన్న ఇంటికి వచ్చేసారు వాళ్ళు. ఆస్తులన్నీ వచ్చేసి వెల్ సెటిల్డ్ అయిన తర్వాత వచ్చేటప్పటికి ఒకసారి 2 రోజులు అన్నం తినలే, అసలు తినబుద్ధి కావట్లే జ్యోతిలక్ష్మి గారికి. తినబుద్ధి కాకపోతే ఏంటిది ఇదేంటిది ఇది తినబుద్ధి కాబట్టి అన్నం దగ్గరికి వచ్చేస్తే వద్దు ఇచ్చేసారు. అప్పుడు అపోలో డాక్టర్ దగ్గర అపోలో తీసుకెళ్ళారు. అపోలో తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర మొత్తం టెస్టులు చేశారు. మర్నాడు టెస్టులు తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారు ఇతను పక్కన భర్త ఉన్నాడు కదా, భర్తకి చెప్పాలి, తీసుకెళ్ళి పేషెంట్కి చెప్పకూడదు. పేషెంట్గా చెప్పేశాడు, జ్యోతిలక్ష్మికి చెప్పేశాడు, మీకు క్యాన్సర్ అని. షాకింగ్ న్యూస్, మీకు బ్లడ్ క్యాన్సర్ అన్నాడు. నాకు చెప్పొచ్చు కదా అనుకుంటాడు ఆయన, ఎవరు సాయి ప్రసాద్ గారు. ఆ తర్వాత ఎన్నో స్టేజ్ అని అడిగాడు ఈయన ప్రసాద్. చెప్పేశాడు ఎలాగో, ఎన్నో స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్ అన్నాడు. ఫైనల్ స్టేజ్ అని ఓన్లీ 20 days బతుకుద్ది ఆవిడ, పర్ఫెక్ట్గా చెప్పాడు. 20 days కంటే ఎక్కువ బతుకుతూ మీరు ఏదన్నా జాగ్రత్తగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. కాదు, సిమ్టమ్స్ తెలియవా? అదే అన్నం అంటే నెగ్లెక్ట్ చేసింది. ఎప్పుడు బతుకు తెరువు కోసం ప్రతి సంవత్సరం సినిమాల్లో చేస్తానే ఉంది. 2016లో కూడా చచ్చిపోయే ముందు కూడా చేసింది సినిమా. అంటే వీళ్ళంటే కష్టపడి ఇది వచ్చారు కదా, వచ్చేటప్పటికి ఈవిడ ఎక్కువ పని చేయాల్సి వచ్చింది, డే అండ్ నైట్ పని చేయాల్సి వచ్చింది. అలాగే ఆ అక్క చెల్లెలు కూడా చేశారండి, కానీ మాట్లాడుకునేవాళ్ళు కదా ఎప్పుడు వాళ్ళిద్దరికి. ఎందుకంటే వాళ్ళిద్దరికి దూరం పెంచేసింది ఆవిడ ధనలక్ష్మి. ఎక్కడ కలిసిపోయి ఎక్కడ వెళ్ళిపోద్దో ఈవిడ జ్యోతిలక్ష్మి అని చెప్పేసి దగ్గరికి చేరిన వాళ్ళ సొంత తల్లి దగ్గరికి, సొంత చెల్లెల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి చేరిన వాళ్ళ. ఇప్పుడు సాయి ప్రసాద్ ఆలోచించి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో వాళ్ళ ఒరిజినల్ సిస్టర్స్ దగ్గరికి తమ్ముడు 7 ఉన్నారు, వాళ్ళందరూ చేరిస్తే బెటర్ చెప్పి ఆవిడ దగ్గర తీసుకెళ్ళాడు. తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఆనందంగా ఇచ్చేసి కొంత అందరిని కలిపేసి ఇచ్చేసిన తర్వాత అక్కడ రాకపోకలు సాగిస్తూ ఉంది. ఈ 20 రోజుల్లో ఎవరెవరిని కలపాలో అందరినీ చేసేసాడు. అతని మీద బాగా బ్యాడ్ చెప్తారు కానీ అది కరెక్ట్ కాదు. చాలా మంచివాడు అతను సాయి ప్రసాద్. ఏమండి ఇది అయిన తర్వాత ఒక అర్ధరాత్రి సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసి ఆయన చెప్పినట్టు ఏ తారీఖు అయితే చెప్పాడో 20 రోజులు కానీ అదే తారీఖుని చనిపోయింది. అంటే ఎంత క్యాలిక్యులేషన్ క్యాన్సర్ గురించి చూడండి డాక్టర్స్, ఎంత అడ్వాన్స్ ఇదిలో ఉన్నారు. పర్ఫెక్ట్గా 20 రోజుకే చనిపోయింది. అదే 20 రోజులు అని చెప్పారు, 20 రోజులు అని చెప్పారు, అంత క్యాలిక్యులేషన్ చెప్పారు. అంటే ఒక ధ్రువతార లెక్క ప్రకారం అయితే అంటే అన్ని సినిమాల్లోనూ ఆవిడ లేకపోతే సినిమా మాకు వద్దని అన్న డిస్ట్రిబ్యూటర్లు, ఆవిడ ఉంటేనే హీరో డేట్ల కంటే ముందు జ్యోతిలక్ష్మి గారు డేట్స్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. జ్యోతిలక్ష్మి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే ఏంటి జ్యోతిలక్ష్మి గారు హీరోలు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఆవిడ ఏం పట్టించుకోలేదండి.
అది తలకే ఎక్కించుకోవాలి. అదే మేము ఇది గ్రహించాలి మనం. రైట్ రైట్. చాలా మందికి చాలా ఈగోస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు అదేం ఎక్కల, నా పని ఏంటి, నేను చేస్తున్నాను, నాకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, నేను ఇచ్చేస్తున్నాను అంతే, నా పని ఏంటో నేను చూసుకుని వెళ్ళిపోతాను ఓకే అని. ఈవిడ అంతే, జయమాలిని అంతేనండి లెక్క ప్రకారం చెప్పాలంటే. ఏమండి ఇది అయిన తర్వాత ఒక అర్ధరాత్రి ఆర్టిఫిషియల్ ఇది పెట్టారండి, ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెడితే ఏం చేస్తారు, ఇక్కడ కూర్చుంది అనుకోండి వాష్రూమ్, అది ఈవిడ ఈ మాస్క్ తీసేసి వాష్రూమ్కి వెళ్ళి వస్తూ ఉండేది. ఓకే. అలా ఒక రోజు రాత్రి అలాగా, అంటే ఇది పోర్టబుల్ మూవబుల్, తీసుకెళ్ళొచ్చు, అక్కడ పెట్టేసుకోవచ్చు, అక్కడ ఇంకొక ఆక్సిజన్ బాక్స్ కూడా పెట్ట, అది తెలియలే వీళ్ళకి, తెలియలే. అది తెలియకుండా ఇది తీసినప్పుడు ఊపిరి సలపదు. ఆక్సిజన్ సపోర్ట్ లేకపోతే, అది వెంటిలేషన్ అంటారు చూసారా, ఆ సపోర్ట్ లేకపోతే జరగదు. ఆఫీస్కి వెళ్ళింది, ఆ కళ్ళు తిరిగి పడిపోయి వచ్చి బయటకు వచ్చేసింది. అప్పుడే సాయి ప్రసాద్ ఎంటర్ అయ్యాడు. అలా పడిపోబోయింది, చేతిలో పట్టుకున్నాడు, చేతిలో ప్రాణాలు వదిలేసింది జ్యోతిలక్ష్మి. అస్సలు అంటే భార్యాభర్తల బంధం అంటే దాదాపుగా 30-35 సంవత్సరాలు ఒక డాన్సింగ్ స్టారా ఏదో ఇచ్చేసుకున్న ఒక మామూలు సంప్రదాయ గృహిణి ఎలాగైతే జీవితాన్ని, మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారో అలాగా ఒక సంప్రదాయబద్ధంగా తన మ్యారేజ్ని ఎంజాయ్ చేసి బిడ్డను కని అదే భర్తతోటి అదే ఉండి ఏమి వేరే ఇది లేకుండా కడ వరకు ఒకే భర్తతోటి ఒకే ఇదితోటి ఉండి, అంటే వీళ్ళందరూ చాలా అనుకుంటారు కానీ వాళ్ళని చూసి, సినిమాల్లో చూసి, కానీ నిజమైన సంసారం చేసేది వాళ్ళే. ఇప్పుడు వాస్తవంగా మనం కొన్ని చూసినట్టే సంఘటనలు, రకరకాల మ్యారేజ్లు ఉండేవి, బట్ ఇక్కడ లేదుగా. లేదు అంటే అంటే అనుకోవడం వేరే రకం ఆలోచన విధానం అండి. ఇప్పుడు నేను అనేది వీళ్ళు ఎంత ఇది చేశారండి, వాళ్ళని మనం అంచనా వేయటంలో చాలా తప్పుడు అడుగు వేస్తాం మనం. అంతే. అవును. సినిమాలో చూసి అవును, వీళ్ళు ఏదైనా పర్లేదు అనుకుని ఎలాగైతే మాట్లాడేస్తారు, ఎలాగైనా మనం ఇచ్చేసేయచ్చు అనుకుంటాం. కాదు, ఎంత అందరికంటే మర్యాదగా ఉండేది వాళ్ళేనండి. అంచేత భర్త చేతిలో ప్రాణాలు వదిలేసింది, అంతకంటే పవిత్ర బంధం ఇంకేముంటుంది వాళ్ళకి. తర్వాత అతను కూడా కేవలం ఎన్ని ట్రోలింగ్లు చేసినా కూడా అతను డాన్సింగ్ స్టార్ డబ్బుల కోసం చేసుకున్నాడని చేసుకోవడం ఏమీ చెదరకుండా ఆ అమ్మాయి ధైర్యం చెప్పింది, మీకెందుకు, ఎవరైనా అనుకుంటే మన ఇద్దరం ఒకటి అని. వాళ్ళ బంధాలు చూడండి, అక్కడ చావటానికి కూడా సిద్ధపడ్డ జంట వాడు. అవును. ఏమండి అలా సంసారం చేసి ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా డాక్టర్, ఆ కొడుకు డాక్టరే, వాళ్ళ కొడుకు కూడా. ఓకే ఓకే. వాళ్ళ కొడుకు కూడా డాక్టరే. అయితే అప్పటికి వాళ్ళ ఇంట్లో కొడుకున్నాడు, జ్యోతిలక్ష్మి గారికి ఈ క్యాన్సర్ అని తెలిసేనాటికి మనవడు ఉన్నాడు, అతను డాక్టరే కదా, కూతురు కొడుకు అల్లుడు డాక్టరే. ఈ దీంట్లో, ఈ మెడికల్ దీంట్లో చాలా హెల్ప్ చేశాడు అతను, జ్యోతిలక్ష్మి గారు. ఇలాగా ఇచ్చేసి తర్వాత వాళ్ళు అందరూ వచ్చారు, అందరూ మొత్తం ఇచ్చేదంటే విడిపోయిన వాళ్ళందరూ మొత్తం బంధాలన్నీ ఆఖరికి చనిపోయినప్పుడు వాడు వచ్చేసినావు. ఒక ధృవతార అంటే నిజంగా డ్రీమ్ స్టార్ లెక్క ప్రకారం చెప్పండి జ్యోతిలక్ష్మి గారు. ఏమండి అది హ్యాపీగా ఇచ్చేసేసి కూతురు జీవితాన్ని చూసి, అల్లుడు డాక్టర్ అయి ఉండి అందరూ హ్యాపీగా ఉండి ఆవిడ చనిపోయారు.